నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వైసీపీ పాలనలో అనేక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారని టీడీపీ నేత మండలి వెంకట్రామ్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం నాగాయలంకలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడిన ప్రజలు ఎన్నికలు వచ్చిన వెంటనే ఈ వైసీపీ పాలకులను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడ వినాయకుడి దేవాలయంలో పూజలు చేసి మన యొక్క పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ కి పోటీ చేస్తున్న బాలశౌరి గారికి మద్దతుగా మేము ప్రతి ఇంటికెళ్లి మేము ప్రచారం చేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రార్థనలు చేసి, ఇక్కడి నుంచి సంగమేశ్వరం వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసి ప్రజల్లోకి ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఈ రోజున అనేక సమస్యలతో ఒక పక్కన అభివృద్ధి లేదు, మరొక పక్కన మంచినీటి సమస్యలు కానీ, ఇలాంటి వ్యవసాయంలో సమస్యలు కానీ, ఈరోజు ఆక్వా రైతులు కానీ అన్నీ ఒకటి అని చెప్పడం లేదు. ప్రతి కుటుంబం ఈరోజు ఇబ్బంది పడి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు కూడా ఎప్పుడు వస్తుందా ఎన్నికలు, ఎప్పుడు దించుదామా ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చేస్తున్నారు. వారికి అండగా భరోసాగా మేముంటామని చెప్పి ఈరోజు జన సైనికులు కానీ, తెలుగు యువకులు కానీ, అందరూ బీజేపీ నాయకులు కానీ అందరూ ముందుకు వచ్చి మేము ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రచారం చేస్తాం. ఎందుకంటే ఈరోజు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మేము ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఏదైతే గ్లాస్ గుర్తు మీద బుద్ధప్రసాద్ గారు, బాలశౌరి గారు పోటీ చేస్తున్నారో ఆ గ్లాస్ గుర్తును ప్రతి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి ఈరోజు వారు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ దేవాలయంలో ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో ఇక్కడ బుద్ధప్రసాద్ గారు, బాలశౌరి గారు గెలవబోతున్నారు. మళ్ళీ మంచి రోజులు రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తాం జరుగుతుంది. మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. ఈరోజు వాక్ స్వతంత్రంతో పాటు అన్ని పోయినాయి. ఈరోజు ఒక సమస్య ఉందంటే రోడ్డు మీదకి ఎక్కి మాకు ఈ సమస్య ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు. ఒక వ్యవసాయంలో రైతు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. ఆ రైతు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారు రోడ్ ఎక్కలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. ఏదైనా మాట్లాడారంటే ఎక్కడ పెన్షన్లు తీసేస్తారో, ఎక్కడ పథకాలు ఆపేస్తారో అని చెప్పి బెదిరింపులు ఒక్కవారో పక్కన.